మేము నాగలి దున్నుకుంటా అని చెప్పి ఆయన హాలికులైననేమి దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అని చెప్పి పద్యం చెప్పినాడు. భార్యను పిల్లలను రక్షించుకోవడానికి మనం హాలికులం అంటే వ్యవసాయం చేసే రైతులమైతేంది, ఏమి కూలి పని చేస్తేంది, మొత్తం మీద ఆ పడుపు కూడా తినే కంటే ఇదే నా గౌరవం అని చెప్పి ఈ పవిత్ర భూమి ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఈ భూమిని ఈ పొలాన్ని దున్నుకొని కవిత్వం రాస్తూ అద్భుతంగా మహాభాగవతాన్ని తేట తెలుగులో మనకు అందించిన మహనీయుడు బ్రహ్మర పోతన గారు. నేను డిగ్రీ కాలేజీలో ఉన్నాను, నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. డిగ్రీ కాలేజీలో మా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో మంచి బ్రహ్మాండమైనటువంటి సాహిత్య బ్రహ్మలు మా గురువుగా ఉండేవాళ్ళు. పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు అని చెప్పి మా తెలుగు హెడ్గా ఉండేవారు. వారు పోటీ పెట్టేది, నాకు ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. తెలుగు పద్యం కానీ, తెలుగు వ్యాసం కానీ, తెలుగు రచన కానీ ప్రతిసారి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. నా సోదరులందరూ నాతో పాటు ఉన్నోళ్ళు, ఏం సార్ ఇది అన్యాయము, మీరు ప్రతిసారి చంద్రశేఖరరావుకి ఇస్తారు, మీరు పక్షపాతం ఉంది మీకు అని వాళ్ళు చెప్పినారు. మంచిదని చెప్పినాం. ఒకరోజు మళ్ళీ కాంపిటీషన్ వచ్చింది. కాంపిటీషన్ యొక్క శీర్షిక అంటే రాయవలసిన వ్యాసం ఏంటంటే నాకు నచ్చినటువంటి గ్రంథము, ఆ శీర్షిక రాయాలి. నాకు టైం మర్చిపోయినా, నేను వాస్తవానికి గంట సమయం కానీ నాకు 45 నిమిషాల టైం ఉండడం గుర్తుకొచ్చింది. అయ్యో ఇలా పోటీ ఉంది కదా అని చెప్పి నేను పరిగెత్తుకొని పోయిన సహా విద్యార్థిని ఒక ఆమె వినోదాన్ని ఉంటే ఆమెను అడిగి పెన్ను అడుకొని, పెన్ను కూడా మర్చిపోయినా నేను, పెన్ను అడుక్కొని హాల్లోకి పోయి చూస్తే అది గ్రంథం ఉన్నది. అంతకు కొద్ది రోజుల ముందే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పోతన కవిత్వాన్ని గురించి మందార మకరందాలు అని చెప్పి ఒక చిన్న గ్రంథం, చిన్న పుస్తకం రాసినారు. చాలా గొప్పగా రాసినారు, టీకా టిప్పంతో రాసి. అదృష్టం కొద్దీ నేను అది కొనుక్కొని చదివినాను. అది చూసుకొని బ్రహ్మాండంగా 30 నిమిషాలలో నేను వ్యాసం రాసి అప్పచెప్పి పోయినాం. మళ్ళీ నాకే ఫస్ట్ ప్రైజ్ డిక్లేర్ అయింది. డిక్లేర్ అయితే పెద్ద పంచాయతీ పెట్టిన మా మిత్రులంతా, ఇది చాలా టూ మచ్, మేము గంట రాసినాం, వాడు అర్ధగంటనే రాసిండు, ఇది అట్టేటి ఇస్తారా మీరు అని చెప్పి పంచాయతీ పెడితే ఆ ప్రిన్సిపాల్ గారు పాపం నేను రాసింది వాళ్ళు రాసింది మొత్తం తెప్పించింది. తెలుగు డిపార్ట్మెంట్ అంతా పిలిపించి మాట్లాడిండు. గంగారెడ్డి గారు అని ప్రిన్సిపాల్ ఉండే మాకు, మాట్లాడి ఎందుకు వేసింది మీకు మార్క్, మీకు ఫస్ట్ ఎట్లా వచ్చిందో చూపెట్టమంటే ఆయన తీసి చూపించాడు. నాతో పోటీ పడ్డ వాళ్ళు నవలల గురించి రాసిండ్రు, వాళ్ళు యుద్ధన పొడి సులోచన రాని, ఈ రాని ఆ రాని నవలలు రాసిండ్రు. నేనేమో పోతన గారు రాసినటువంటి భాగవతం గురించి రాసిన. పోతన గారు ఎంత గొప్పోడంటే చాలా చిన్న మాటలు, దాని పెద్ద సందులు సమాసాలు కఠినంగా ఉండదు, చాలా చిన్న మాటలతోని పరమార్థాన్ని చాటి చెప్పినటువంటి మహాకవి ఆయన. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఆయన భక్త ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించి, ఆ హిరణ్యాక్షని ఎదిరించి మాట్లాడుతుంటే, అరే ఎక్కడన్నారా నీ దేవుడు అని అంటాడు. అంటే నాయన నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, దేవుని గురించి అట్లా అనకూడదు, అంత అహంకారం పనికిరాదు అని చెప్పేటువంటి పద్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా చెప్పినారంటే, ఇందుగలడు అందులేడను సందేహము వలదు తండ్రి చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని చెప్పినాడు. అంటే ఎంత గొప్పవాడు. ఇందులో అందులో అందందుల్లోనే భగవంతుడు అనేటువంటి ఆ పరబ్రహ్మ ప్రతి దగ్గర నిక్షిప్తమైనటువంటి చెప్తాడు. లేడని చెప్పి ఆయన అట్టహాసంగా అహంకారం మాట్లాడితే, ఏ స్తంభం పక్కకైతే నిల్చుండే ఆ హిరణ్యాక్షుడు మాట్లాడతాడో ఆ స్తంభాన్ని చీల్చుకొని దేవుడు అక్కడికక్కడనే వచ్చి ఆ హిరణ్యాక్షుని వధించి ఆ విధంగా భాగవతం అంతా నడిచింది. అంటే అంత గొప్పగా తేట తెనుగులో గొప్ప విషయాలను చెప్పగలిగినవాడు. నల్లని వాడు పద్మనయనముల వాడు, అద్భుతమైన పద్యాలు. మందార మకరందం అంటే తేనె ఒలికినట్టుగా తేట తెలుగులో కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి మహనీయుడు కూర్చొని ఎక్కడైతే కవిత్వం రాసిండో ఆ గడ్డ మీద రాస్తా ఉన్నాం. నేను ఎప్పుడో 40 ఏళ్ల కింద చదువుకునే నాకు జ్ఞాపకం వస్తున్నాయంటే ఆ సమాధిలో నుంచి వస్తున్న ప్రేరణ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ గడ్డ మహత్యం కావచ్చు, బమ్మెర గడ్డ మహత్యం అటువంటిది. అందుకే దయాకరావు తన తెలుగు కళ నన్ను ఇక్కడికి పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఏంటంటే నియోజకవర్గానికి కావాలంటే డబ్బులు ఇస్తావా లేవా, ఈ సంగతి ఏందని ఎర్రటెండలో పట్టుకొచ్చి మీ దగ్గర తీసుకొచ్చిన చాలా సంతోషం. అయితే ఒక విషయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డం కాబట్టి మన జనగామ బిడ్డ, మన కిలాషాపూర్ బిడ్డనే మాజీ డీజీపీ పేర్వారం రాములు గారు ఇలా పర్యాటక శాఖ చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో 40 కోట్ల రూపాయలతోని
ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ బాగు చేయడానికి ఒక ప్యాకేజీ రూపకల్పన చేసినారు. అందులో పెంబర్తికి ఒక 5 కోట్లు, పాలగుర్తికి 10 కోట్లు, వల్మిడి అనే రామాలయం దగ్గర 5 కోట్లు, బమ్మెరకు 7.5 కోట్లు, జఫర్గఢ కోటకు 6 కోట్లు, కిలాషాపూర్ కోటకు 4.5 కోట్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లతోని 40 కోట్ల రూపాయల ప్యాకేజీని డెవలప్ చేసినారు. బమ్మెర సర్పంచ్ గారు కూడా వచ్చి కొన్ని బమ్మెరకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకు దరఖాస్తు ఇచ్చినారు. ఆ దరఖాస్తు నేను దయాకర్ రావు గారికి అందజేసినాను. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం డబ్బు నేను అక్కడ అనౌన్స్ చేస్తాను కాబట్టి దయాకర్ రావు గారితో నేను కోరేది ఏంటంటే ఆ డబ్బులో నుంచి బమ్మెర గ్రామానికి కూడా మంచి డబ్బు పెట్టి ఈ టూరిజంకి వచ్చే డబ్బు మీరు పెట్టే డబ్బు కలిసి ఈ గ్రామం అంతా రేపు చాలా పెద్ద వాళ్ళు రాబోతారు. కాబట్టి గ్రామంలో ఉన్న రోడ్డు వంకర టింకర్గా చిన్నగా సీసీ రోడ్డు ఉంది. ఒక బైపాస్ రోడ్డు తీసినట్టయితే వచ్చేపోయే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బైపాస్ రోడ్డును నేను ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి ప్రత్యేకంగా కూడా శాంక్షన్ చేయిస్తాను. ఒకసారి అది అయిందంటే టూరిస్టుల రాకపోకలు కూడా బాగా పెరుగుతాయి, మంచి ప్రదేశం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను దయాకర్ రావు గారిని కోరుతా ఉన్నాను. మరి ఇంకా మేము ముందుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను ఈ రాఘవాపురం అనే గ్రామానికి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తానని చెప్పినాను. ఆ రోజు మళ్ళీ బమ్మెర కూడా తప్పకుండా వస్తా అని చెప్పి మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.